ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరికల్లో భాగంగా ఈ రోజు రాల్వేకోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ నల్ల కదిరిగల్ల శాంతయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీ కృష్ణ పలువురు నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ కష్టపడి పనిచేసి కార్యకర్తల నుంచి నాయకుల స్థాయికి ఎదగాలని, జరగబోవు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసే గెలుపొందాలని, అలాగే ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో షర్మిలను కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను చర్చించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్ రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, వర్కింగ్ ప్రెసిడెంట్ ముస్తాన్ వలీ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్జా బేగం, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని